తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తమ కలల్ని సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచారు పూణేకి చెందిన మహిళ. ఒకదానికొకటి పొంతన లేని రెండు భిన్న రంగాల్లో కూడా ఆమె రాణించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి కాదు, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 టైటిల్ విజేత కశిష్ మెత్వానీ గురించి. ఇక్కడ మీరు ఆమె ఫోటో చూస్తూ ఉన్నారు. మిస్ ఇంటర్నేషనల్ ఇండియా విజేతగా తర్వాత ఫ్యాషన్ రంగాన్ని వదిలేసి ఆమె భారత సైన్యంలో చేరి ఇక్కడ మీరు చూస్తున్నారు. అందరినీ ఆశ్చర్యచకితులను చూశారు. ఒకవైపు ఫ్యాషన్ రంగం ఏంటి, మళ్ళీ ఇక్కడ ఆర్మీలో చేరటం ఏంటి? రెండు విభిన్న రంగాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కశిష్ మెత్వానీ ఎందుకు ఆమె ఫ్యాషన్ నుంచి ఆర్మీ వైపు వెళ్ళారు, ఫ్యాషన్ రంగాన్ని అసలు ఎందుకు వదలాలి అని నిర్ణయం తీసుకున్నారు, ఈ స్టోరీలో ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగం చేస్తామన్నారు. కశిష్ మెత్వానీ పూణేలోని వాకాడ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఆమె తల్లి శోభా మెత్వానీ ఒక టీచర్, తండ్రి డాక్టర్ గురుముఖ్ దాస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్లో పనిచేశారు. కశిష్కి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగం మీద విపరీతమైనటువంటి ఆసక్తి. టీవీలో మిస్ ఇండియా లాంటి పోటీలు కార్యక్రమాలు ఏవి జరిగినా సరే మిస్ కాకుండా చూస్తుంది. తాను కూడా మిస్ ఇండియా కావాలని కలలుగంది. చిన్నతనం నుంచి స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, జిల్లా రాష్ట్ర స్థాయి అందాల పోటీలు అన్నింటిలో పార్టిసిపేట్ చేసింది. బోలెడని కిరీటాలు కూడా గెలుచుకుంది. మోడల్గా రాణించింది. 12వ తరగతిలో కశిష్ పాఠశాల ఫ్యాషన్ షోలో పాల్గొని మిస్ ఏపీఎస్ టైటిల్ కూడా దక్కించుకున్నారు. అలాగని ఫ్యాషన్ రంగం వైపే ఉండిపోకుండా చదువు మీద కూడా దృష్టి పెట్టారు. చదువులో కూడా ఆమె టాపరే. ఒకవైపు అందాల పోటీల్లో, ఫ్యాషన్లో, మరోవైపు చదువులో కూడా టాప్గా నిలిచింది. పూణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ విషయం గురించి మీకు చెప్తా. కశిష్ ఆర్మీ స్కూల్లో చదువుకొని బలేవాడి పిస్టల్ షూటింగ్ నేర్చుకున్నారు. అక్కడే ఆమె ఎన్సీసీ క్యాడెట్లను కలిశారు. ఆ తర్వాత ఎన్సీసీలో చేరారు. గణతంత్ర వేడుకల్లో ఎన్సీసీ విద్యార్థులకు నాయకత్వం వహించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆమె బెస్ట్ క్యాడెట్ అవార్డు అందుకున్నారనమాట. ఆ తర్వాత ఆమెకు సైన్యంలో చేరాలనే ఆసక్తి కలిగింది. ఎప్పుడైతే ఆ అవార్డు గెలుచుకున్నారో, ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారో, అప్పుడే ఆమెకి ఇంకొక కలగన్నారు. నేను ఆర్మీలో చేరాలి, ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందించాలని చెప్పి బలంగా కోరుకున్నారు. ఇక 2023లో కశిష్ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ని గెలుచుకొని తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరచడంతో హార్వర్డ్ యూనివర్సిటీలో PhD చేసే అవకాశం కూడా ఆమె దక్కించుకున్నారు. కానీ ఆ అవకాశాన్ని తిరస్కరించి దేశానికి సేవ చేసే మార్గాన్ని ఇప్పుడు ఎంచుకున్నారు. అందుకుగాను 2024లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష రాశారు. అఖిల భారత స్థాయిలో 2వ ర్యాంకును కూడా సాధించారు. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. 2025 సెప్టెంబర్ 6న ఆమెకు లెఫ్టినెంట్ హోదా లభించింది. శిక్షణ సమయంలో ఆమె తన జుట్టును కూడా దానం చేశారు. ఇది తనకు దేశం పట్ల ఉన్న భక్తిని అని, దానికి నిదర్శనంగా జుట్టు కట్ చేసుకున్నానంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ ఫోటో కూడా చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. తన కుమార్తె ఆర్మీ శిక్షణకు వెళ్ళినప్పుడు ఆమె ఆ ట్రైనింగ్ పూర్తి చేయగలదా అని కశిష్ తల్లి శోభ చాలా భయంతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కశిష్కు లెఫ్టినెంట్ హోదా వచ్చినప్పుడు తమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయని ఆమె చెప్తోంది. ఒక తల్లిగా మొదట్లో నాకు చాలా భయం ఉండేది, కానీ కశిష్ ఎంచుకున్న ఈ సేవా దృక్పథం పట్ల, సేవా మార్గం పట్ల మేము ఇప్పుడు గర్విస్తున్నాం అని ఆమె చెప్తోంది. తల్లిదండ్రులుగా ఎప్పుడూ ఆమెకు మా మద్దతు ఉంటుందని చెప్తోంది. భవిష్యత్తులో కూడా అలాగే అండగా ఉంటాం. 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం ద్వారా తన కలను ఆశిష్ నెరవేర్చుకుంది, విజయం సాధించింది. తాను ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోదు అంటూ వారి తల్లే చెప్తున్నారు. దేశం కోసం ఏదైనా గొప్పగా చేయాలనుకుందామే, చేసి చూపిస్తోంది.